ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులైతే నమోదయ్యాయి. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరించారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం అంటూ మొబైల్కి వచ్చే మెసేజ్లలో ఉన్న లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి ఓటీపీలు వంటి కీలక సమాచారాన్ని ఇవ్వద్దంటూ పోలీసులు సూచించారు. కొత్తగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు ఎన్ని విధాలు వెతికినా కూడా వాళ్ళు అలజడి మాత్రం ఆగడం లేదు. మరోవైపు ఎంత అవగాహన కార్యక్రమాలు నేర్పినా కూడా ప్రజలు మోసపోతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అత్యాశ, ఓవైపు అమాయకత్వం. మొత్తానికి సైబర్ నేరగాళ్లకు మాత్రం పెద్ద ఎరగా ప్రజలు మారుతున్న పరిస్థితి. అయితే ఈ సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ అయితే చేపట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ కూడా చేపట్టి మొత్తానికి ఒక దాదాపు 23 మంది వరకు కూడా సైబర్ నేరాలను అరెస్ట్ చేశారు. ఇవంతా కూడా ఆన్లైన్ మోసాలు ఏం జరగన్నా రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి వారంతా కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. అక్కడికి ఎంక్వైరీ కోసం వెళ్ళినా కూడా ఏ కోణంలో వెళ్ళాలని కూడా తిరిగి ప్రాణాలతో వస్తారన్న ఆశకులు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థానాలను ఎంచుకున్న పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణలో మొత్తం 30 దేశవ్యాప్తంగా 328 కేసులు అయితే ఇప్పటికి సైబర్ నేరాలు అయితే నమోదయ్యాయి. మొత్తం నిందితుల నుంచి సెల్ ఫోన్లు, చెక్ బుక్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం ఈ సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. సైబర్ నేరాలు చేస్తున్న ముఠాను యూపీలో పట్టుకున్నట్టయితే వారు చెప్పడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలతో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వీరు వివిధ నేరాల్లో మొత్తం 5.29 కోట్లు కాజేశారని కూడా ఇటు డీసీపీ కవిత వెల్లడించారు. మరి మొత్తం వివిధ దేశాల్లో వారంతా కూడా ఇంత పెద్ద మేర డబ్బులైతే కాజేశారు. అలాగే 5 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించుకున్నట్టు కూడా డీసీపీ కవిత కూడా చెప్పడం జరిగింది. అక్కడి పోలీసుల సాయంతో అధునాత సాంకేతికను వాడి పట్టుకున్నట్లయితే చెప్పారు. నిందితులు దేశవ్యాప్తంగా ట్రేడింగ్, ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారని వివరించారు. ఈ ముఠాలో ఒక మహిళ కీలకంగా వివరించినట్టు చెప్తున్నారు. ఈ 3 కేసుల్లో 39 లక్షలు అయితే స్వాధీనం చేసుకున్నామని, 70 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మహిళనైతే అరెస్ట్ చేశామని, ఆమె ఢిల్లీలో ఎన్జిఓ నడుపుతున్నట్టు కూడా గుర్తించారు. అంటే ఎన్జిఓ ముసుగులో ఇంత పెద్ద దాడులు కూడా చేస్తున్నట్టు పరిస్థితి. మొత్తం డబ్బులకు ఆశపడి నిందితురాలు ఎన్జిఓ ఖాతాను సైబర్ నేరగాళ్లకు ఇచ్చింది. ఆధారాలు చూపించి ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రజలు అనుమానిత కాల్స్ అలాగే మెసేజ్లు వస్తే స్పందించకూడదు, వాటికి స్పందిస్తే ఖాతా నుంచి డబ్బులు ప్రమాదం ఉందని కూడా డీసీపీ కవిత అయితే ఎంత అప్రమత్తం చేసినా కూడా వైపు ఇలాంటి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ మొత్తానికి ఆ సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అరికట్టే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.